ఒకే రూఫ్ కింద ఒకే చెత్త కింద మీరు ముగ్గురు కలిసి కాపురం చేస్తున్నప్పుడు నువ్వు ఏమైపోతున్నావమ్మా? నీ భర్త తప్పు నిన్ను సమర్థిస్తున్నావు. ఏ పెద్ద మనుషులైతే మీ ముగ్గురిని కలిసి ఉండమన్నారో అది తప్పు. అది తప్పు కనుక నీకు ఏ అవకాశం పోయిందంటే నీ భర్త మీద నువ్వు ఒక కంప్లైంట్ రెండో పెళ్లి చేసుకున్నాడనో లేకపోతే వేరే ఆవిడతోటి వెళ్ళిపోయాడనో చెప్పుకునే అవకాశం ఒకటి మాత్రం పోగొట్టుకున్నావా లేదా? కానీ స్టిల్ ఇప్పుడు మాత్రం నేను ఆ అమ్మాయిని ఏమాత్రం బాధ పెట్టినా కూడా సార్ ఆవిడికి లా పరంగా నువ్వు కేసు కూడా వేయచ్చు. అంటే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే ఎవరు ఇప్పుడు భార్య ఎవరు కాదు అంటే, ఎందుకంటే నీలాగే నీది మైనర్, నువ్వు చిన్నతనంలో పెళ్లి చేసుకున్నావు కనుక ఆ మ్యారేజ్ని నువ్వు గుర్తిస్తేనే నీది మ్యారేజ్ కిందకు అవుతుంది. అంతేకాని లా పరంగా మీ ఇద్దరు భార్యాభర్తలు అని చెప్పే అధికారము మాకెవరికి లేదు. ఎందుకంటే మీరు మైనర్ పెళ్లి కనుక. కానీ ఈమెకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనమ్మా నిన్నేమి మోసపూరితంగా తీసుకురాలేదు. నీకు తెలిసి రొంపిలో దిగావు కనుక నీకు రక్షణ అంటూ అనేది ఏముండదమ్మా. అతనికి మరి ఇలాంటిది ఇక్కడతోటి ఆపేసేయాలి ఏంటి అని అంటే మాత్రం ఇప్పుడు మాత్రం ఆ అమ్మాయితో ఒక కంప్లైంట్ లాంటిది ఇవ్వకపోతే 1,00,000 రూపాయలతోటి ఇంకొక అమ్మాయిని తెచ్చుకున్నట్టు రేపు పొద్దున 2 లక్షలతోటి ఇంకొక అమ్మాయిని కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే లా పరంగా నీకు శిక్ష భయము అనేది లేకపోతే మాత్రం ఇక్కడతోటి నువ్వు ఆగవు. ఈ పెద్ద మనుషుల మీద అందరి మీద కూడా అమ్మా ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అని ఉంటారు, చైల్డ్ రిస్ట్రెయిన్ మ్యారేజ్ రిస్ట్రెయిన్ యాక్ట్ కింద వీళ్ళందరి మీద కూడా మేము కంప్లైంట్ ఇవ్వచ్చమ్మా. బ్లాంక్ పేపర్స్ మీద కూడా సంతకం పెట్టి రేపొద్దున ఏమన్నా ప్రాబ్లం వస్తే చూసుకుంటాం పో అనే అధికారం వాళ్ళకి లేదు. ఇంత అన్యాయంగా నీ జీవితాన్ని 1,00,000 2 లక్షలతోటి సర్దు చేసేసారు. ఈ అమ్మాయి ప్లేస్ ఏంటి అన్నదంటే సార్ లా పరంగా మనం ప్రతిసారి అనేది ఆ అమ్మాయి తెర వెనుక జీవితమే అన్నట్టు. అది కాకుండా నువ్వు ఉట్టి మనిషి కూడా కాదంటున్నావు. మరి ఏ ధైర్యంతో అంత పెద్ద గొడవ అయిన తర్వాత వెంటనే నువ్వు తల్లివయ్యావు కూడా అర్థం కావట్లేదు. కనుక నీ పిల్లలకు ఏదైనా హక్కు అయితే ఉంటుంది కానమ్మా, భార్య అనే హక్కు మాత్రం ఎవరి పెద్ద మనుషులు ఇచ్చినా కూడా లా పరంగా మాత్రం నీకు భార్య అనే హక్కు మాత్రం రాదు. ఎవరు వచ్చారు దగ్గరికి? నీకోసం ఎవరు వచ్చారా? రాలేదు సార్. నన్నయ్యా ఎవరు రాలేను. ఎందుకు రాలే? అంటే అమ్మకు తెలియదు ఇట్లా కిరాక్లా మాట్లాడుతుంటది, రాలేదు. అమ్మకి ఏం తెలియదు కాబట్టి ఇంత దూరం ప్రయాణాలు కూడా తెలియదు అమ్మకు. ఇక అన్నకు కూడా ఎక్కువ తెలియదు. తమ్ముడు చిన్నవాడు సార్ వద్దు సమితి మీదకి వెళ్ళకు, 2 పిల్లలు వాళ్ళ జీవితం నాశనం చేయకు దా బిడ్డ, నేను తీసుకువెళ్ళి నీకు ఇంకొకరిని పెళ్లి చేస్తా అంటే వీళ్ళ తల్లిదండ్రులు చెప్పింది సార్ ఆమెతోటి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,